అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ నామినీ కమలా హారిస్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో దక్షిణాసియా దేశాలకు చెందిన జనాల ఓట్లను ఆకర్షించటమే లక్ష్యంగా కమలా హారిస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ సంతతి వ్యక్తులు, అక్కడ స్థిరపడిన భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కమలా హారిస్ ప్రచారం బృందం విడుదల చేసిన ఒక వీడియో చర్చనీయాంశంగా మారింది. తెలుగు పాటతో కమలా హారిస్ ప్రచారంతో ఓ వీడియోను రూపొందించింది. ఇండియాలో సూపర్ డూపర్ విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట హిందీ వెర్షన్ మ్యూజిక్ ట్రాక్ ఆధారంగా కమలా హారిస్ ప్రచార గీతాన్ని రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భుటోరియా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ వీడియోలో భారతీయ కమ్యూనిటీకి చెందిన పలువురు నాయకులు కూడా కనిపించారు. కమలా హారిస్కు ఓటు వేయాలని వారు కోరారు. ఈ వీడియోలో వేరువేరు భారత ప్రాంతీయ భాషలలో కమలా హారిస్కు ఓటు వేయాలని కోరారు. కమలకు ఓటు వేయాలని తెలుగు భాషలో కూడా డెమోక్రాటిక్ పార్టీ నేతలు కోరారు. కాగా దక్షిణాసియాకు చెందిన వారు అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా వంటి కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లున్నారు. దాదాపు 5 మిలియన్ల దక్షిణాసియా ఓటర్లు ఉంటారని అంచనాగా భావిస్తున్నారు. అందుకే వారిని ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా కమలా హారిస్ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.